హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు షరీనా వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక డాండ్రఫ్ ప్యాక్ని చూపిస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది నేను రొటీన్గా యూస్ చేస్తాను. ఎవరైనా డాండ్రఫ్తో ప్రాబ్లం ఉన్నా అండ్ హెయిర్ ఫాల్ ఉన్నా ఈ ప్యాక్ని అయితే యూస్ చేయొచ్చు. అన్నీ కూడా ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ. మనం ఏది కెమికల్స్ యూస్ చేయము, అన్నీ న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే. ఇదైతే ప్యాక్ లాంగ్ ప్రాసెస్ అయితే ఉంది, బట్ మనకి బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీరైతే తీసుకోండి. 10 గ్రామ్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. మేతి, గ్రీన్ మూంగ్ దాల్ అండ్ రైస్. ఇవన్నీ కూడా మనము ఓన్లీ మినరల్ వాటర్లోనే సోక్ చేయాలి. ఆరో వాటర్ ఆర్ మినరల్ వాటర్లో మాత్రమే సోక్ చేయాలి. ఒకసారి వాష్ చేసుకొని మినరల్ వాటర్లో అయితే ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్‌గా సోక్ చేసుకున్న దాన్ని దీన్నైతే పక్కన పెట్టుకోండి. మార్నింగ్ అయితే మార్నింగ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మరికొన్ని నీమ్ లీవ్స్, ఫ్రెష్ కర్డ్, 1 కప్ ఫ్రెష్ కర్డ్. ఇప్పుడు మనం 10 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఫ్రెష్ కర్డ్ 1 కప్, మనకి చేతిలో 2 గుప్పెల్లో పట్టేటట్టు నీమ్ లీవ్స్ అనమాట. స్మాల్ ఆనియన్స్ ఉంటే మాత్రం 10 ఆనియన్స్ తీసుకోండి. అదర్ ఇన్ కేస్ బిగ్ ఆనియన్స్ ఉంటే 3-4 ఆనియన్స్ అయితే మనం యూస్ చేయొచ్చు. అన్నీ కూడా మనము సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ నైట్ ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నది మొత్తం మనము సపరేట్గా గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వేసి అన్నీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా పేస్ట్ కొంచెం వాటర్, ఇన్ కేస్ మనకి గ్రైండ్ అవ్వట్లేదంటే కొంచెం వాటర్ కలుపుకోండి. వాటర్ కలుపుకుంటే మనకి ఇలా థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయ్యింది. అదే బేస్ మనకి. నెక్స్ట్ నీమ్ లీవ్స్ ఒకటే గ్రైండ్ అవ్వవు కాబట్టి ఫ్రెష్ కర్డ్ కూడా యూస్ చేస్తాము. 1 కప్ ఫ్రెష్ కర్డ్ కూడా యూస్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇదైతే మనకి కొంచెం వాటరీ టైప్ అయితే లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ప్రాసెస్ చేసుకోండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. డాండ్రఫ్ ప్యాక్ ఇదైతే. డాండ్రఫ్ ప్యాక్ కూడా అనొచ్చు. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్నా కూడా మనకి ప్యాక్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. అన్నీ న్యాచురల్గా ఫ్రెష్ కర్డ్ వేసి మనమైతే గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ కూడా అంతేనండి. సేమ్ ఇదంతా మనకి రెడ్ ఆనియన్స్ కానీ వైట్ ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్ ఉంటే ఇంకా బెస్ట్. మనకు మొత్తం స్కిన్ మొత్తం తీసేయాలి. బ్లాక్ కలర్ ఏమున్నా కూడా మొత్తం వాష్ చేసుకొని ఇదంతా కూడా మనం ఫ్రెష్గా యూస్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మనం గ్రైండ్ చేసుకున్నది ప్రాసెస్లో కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ కూడా పేస్ట్ చేశాను. ఇది కూడా అందులో కలిపేసుకోవడమే. ఫస్ట్ ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఓవర్ నైట్ సోక్ చేసినవి, నెక్స్ట్ నీమ్ లీవ్స్, కర్డ్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా అన్నీ కలిపేసుకోవడము. అన్నీ కలిపిన తర్వాత ఒక ఫ్రెష్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఫ్రెష్ లెమన్ స్క్వీజ్ చేసి ఒక 10 మినిట్స్ కొంచెం సైడ్ 10 మినిట్స్ పక్కన పెట్టి ఇంకా ప్యాక్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. అయితే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఇదంతా కూడా న్యాచురల్, కెమికల్ ఫ్రీ. ఎప్పుడైనా డాండ్రఫ్ మనకి ఇదన్నీ షాంపూస్ యూజ్ చేయడం కన్నా డాండ్రఫ్ షాంపూస్ బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట. వీక్లీ ట్వైస్ యూస్ చేసుకోండి. 12+ కిట్స్ యూస్ చేసుకుంటే బెటర్. హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ ఉంటుంది. మంచిగా సిల్కీ కూడా ఉంటుంది హెయిర్ అయితే. మనకి మేతి ఇవన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇన్ కేస్ మనకి లైస్ ప్రాబ్లం ఉందనుకోండి, హెయిర్లో లైస్ ఇవన్నీ రిమూవ్ అవ్వాలి అంటే కస్టర్డ్ సీడ్స్ పౌడర్ అయితే యూస్ చేసుకోవచ్చు. 10 గ్రామ్స్ సేమ్ కస్టర్డ్ సీడ్స్ పౌడర్ని కూడా మనం కలిపేసి ప్యాక్ లాగా యూస్ చేయొచ్చు. మనకి డాండ్రఫ్, లైస్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి ఈ ప్యాక్లో మనకి ఇంక్లూడ్ చేసుకుంటే. ప్రాసెస్ చూసాం కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మన హెయిర్కి అప్లై చేసుకునే ముందు మనమైతే హెయిర్ వాష్ చేసి ఉండాలి. డ్రై హెయిర్కి అయితేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.